వీడియోని పూర్తిగా చూడండి, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. వైఎస్ఆర్సీపీ స్థాపించి వీడొచ్చాడండి, ఈసారి మాత్రం వీడు మాయలో పడకూడదు. ఇక మొదలెడదామా? 15 సంవత్సరాలు దాదాపుగా ఎవరికి ఉపయోగం ఈ రోజుతో మొదలవుతా ఉంది. వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. మొట్టమొదటి రోజు నుంచి ఎన్నెన్ని ప్రమాణాలు చేశారు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. మొదటి హామీ పెట్టారు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తా. ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి పుట్టింది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తా ఉంది వైఎస్ఆర్సీపీ. కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవ. ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్మాలో రీసౌండింగ్ లెక్క. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. నాకు లేదు, అదే మరి ఉందా అంటున్నా. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికీ మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఎందుకు అడుగుతుంటాడికా? ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి అంత సీన్ ఉందండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. బ్రెయిన్ లేదు. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, చదువు పేరు చదువుతూనే ఉండు. ప్రతి రైతన్న, ప్రతి పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. చూడు జాగనక మట్టిగా అయ్యమ్మ ఆడికి బాంబు పెట్టి గుద్దలో. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా
ప్రజలకు తోడుగా ఉంటుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ప్రజలకు ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ఎందుకు అడుగు తింటానికా? ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై. చిన్న భాషకు చెప్పు. చిన్న భాషనా? ఎస్. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఇప్పుడు నువ్వేమన్నా ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు. సన్నాసిని నా వెనక 30 మంది సన్నాసులు మీరు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. సరే ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.